నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వాకాడులో వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు। దుగరాజపట్నం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు, కొండూరుపాలెం సమీపంలోని సముద్రపు ఒడ్డున మరొకరు మృతి। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। ప్రశ్నించే వారిపై కేసులు పెట్టే సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం సరికాదు। బెయిల్పై విడుదలైన ఉప సర్పంచ్ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ ను పరామర్శించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి। నెల్లూరు జిల్లాకు ఎనలేని కృషి। వెంకయ్య నాయుడు సహకారంతో స్వర్ణాల చెరువు అభివృద్ధి। స్వర్ణలింగేశ్వర స్వామి జీర్ణోద్ధర మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు। సమస్యలు పరిష్కరించేందుకు అజెండా। చిట్టమూరులోని స్త్రీశక్తి భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చించిన ఎంపీపీ సన్నారెడ్డి విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు। వాకాడు మండలంలోని దుగరాజపట్నం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు। మృతుడు ఎవరనేది తెలియకుంది। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। వాకాడు మండలంలోని దుగరాజపట్నం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు। గ్రామంలోని దర్గా రోడ్డు, కావిల్లోలు చెరువు, పాలిశెట్టిగుంట ప్రాంతంలోని కల్లూరు రాధయ్యకు చెందిన పొలం సమీపంలో ఒంటిపై దెబ్బలతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు। సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు। మృతుడు వాకాడు మండల ప్రాంతానికి చెందిన వాడు కాకపోవడంతో స్థానికులు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు। ఈ మేరకు వాకాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। వాకాడు మండల పరిధిలోని కొండూరుపాలెం గ్రామం వద్ద ఉన్న సముద్రపు ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం బయటపడింది। స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు ఎవరనేది ఆరా తీశారు। మృతి చెందిన వ్యక్తి 25 నుండి 30 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు। మృతదేహం బాగా కుళ్ళిపోవడంతో ఆనవాళ్లు గుర్తించలేకున్నారు। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। ప్రశ్నించే వారిపై కేసులు పెట్టే సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి హితవు పలికారు। కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై ప్రశ్నించిన ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు। బెయిల్పై ఆయన విడుదల కావడంతో పరామర్శించారు। కొత్తపట్నం పంచాయతీలో జరిగిన ఉపాధి పనులపై అధికారులను ప్రశ్నించిన ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే। ఈ క్రమంలో భాగంగా బెయిల్పై విడుదలైన ప్రసాద్ గౌడ్ ను వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు। ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు, అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారన్నారు। కొత్తపట్నం పంచాయతీలో రానున్న రోజుల్లో ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు। ఆ క్రమంలో రైతులకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం అందించాల్సి వస్తుందని, ఆ సమయాల్లో అధికారులను నిలదీసే సందర్భాలు వస్తాయని తెలిపారు। అప్పుడు కూడా రైతులను అరెస్ట్ చేయాలని, భయభ్రాంతులకు గురి చేస్తూ ఊరికినేది లేదని ఆయన వివరించారు। పంచాయతీ ఉప సర్పంచ్, అదేవిధంగా కోట మండల మాజీ జెడ్పీటీసీగా పనిచేసినటువంటి ఉప్పల ప్రసాద్ గౌడ్ గారి అరెస్టు, విడుదల తర్వాత ఈరోజు ప్రసాదం కలిసేదానికి గోవిందపల్లి గ్రామానికి రావడం జరిగింది। ప్రజలకు సంబంధించి
ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్కి సంబంధించి ఏపీఎంను ప్రశ్నించినందుకే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సుమారుగా 14 రోజులు రిమైండ్గా ఉండి రావడం జరిగింది. ప్రశ్నిస్తేనే కేసులు బనాయించడమా? నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఎవరిని ప్రశ్నించకూడదా? వాళ్ళకి రావాల్సిన కూలీల విషయంలో ఏదైతే మస్టర్లు అని చెప్పి అంటారో వాటికి సంబంధించి గత 10-15 రోజులుగా వాళ్ళు చేసిన పనులకు సంబంధించి వాళ్ళు మస్టర్లు యాడ్ చేయలేదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ని తీసుకెళ్ళి ఎంపీడీఓ గారిని అడగగా ఎంపీడీఓ గారు ఏపీఎం గారిని పిలిపించడం, అక్కడ జరిగిన వ్యవహారాన్ని వేరుగా చిత్రీకరించి, అంటే 7 సంవత్సరాల లోపల శిక్ష కాలం ఉంటే దానికి బెయిలబుల్ కాబట్టి 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది అని రాత్రి 11-12 గంటల మధ్యలో ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ పిలిపించి కేసును మార్చి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మార్చి హాస్పిటల్కి పంపించి నాన్ బెయిలబుల్ కేసును పెట్టి. ఈ కార్యక్రమంలో నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. పెళ్లకూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, వైకాపా నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థాయిని మించి టీడీపీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సబబు కాదన్నారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 లో ప్రకటించిన పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నారని వారు వివరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పుడు నవరత్నాలు చెప్పినాడు. ఆయన నవరత్నాలు ఒకే రోజు ఇచ్చినాడా? ఈయన ప్రభుత్వం ఇచ్చింది ఒకే రోజు ఇచ్చిందా? ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చింది. అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వస్తాం. పెన్షన్ ఇచ్చాం, ఇంకోటి ఇచ్చాం, ఇచ్చుకుంటా వస్తున్నాం. నువ్వు పోయేటప్పటికి ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులు భూమిలో నెట్టి సక్కా వెళ్ళినావు. ఇప్పుడు డబ్బులు చూసుకోవాలా, ప్రభుత్వాన్ని నడపాలా, ఉద్యోగాలు జీతం పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటా ఒక్కొక్క హామీగా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. 3 సిలిండర్లు ఇస్తాము అన్నాడు, మాకు 1 సిలిండర్ ఇచ్చాము అన్నాడు. 3 సిలిండర్లు తీసేమన్నా షో కేసులో పెట్టుకున్న బొమ్మలు అయ్యా. ఒకేసారి 3 సిలిండర్లు పెట్టడం ఒక టైప్ 4 నెలలకు ఒక సిలిండరు, మళ్ళీ 4వ సిలిండరు, మళ్ళీ 4 నెలలకు ఒక సిలిండరు. ఇప్పుడు జనవరి 31వ తేదీ లోపల ఎప్పుడు తీసుకున్నా ఉచిత సిలిండరు డబ్బులు 48 గంటల్లో ప్రతి లబ్ధిదారు ఖాతాలో పడిపోతున్నాయి. మార్చి నుంచి మళ్ళీ 4 నెలల లోపల 2వ సిలిండరు, తర్వాత 4 నెలల్లో 3వ సిలిండరు. నువ్వు 1 సిలిండర్ ఇచ్చినారంటావు. సిగ్గు అలా మాట చెప్పుకున్నాను. దానికి యుద్ధం అంత శరీరం పెట్టుకొని 70 సంవత్సరాల గుర్ర కింద పెట్టుకొని 1 సిలిండర్ ఇచ్చినాడని చెప్పినావు. అది పొరపాటు. నిరుద్యోగ వృత్తి అన్నావు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించేదానికి రకరకాలైనటువంటి పరిశ్రమలు, కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ రాష్ట్రంలో మనకు ఆయన భరోసా కల్పించే ముఖ్యమంత్రి అని చెప్పానని ఆయన కొడుకు అమెరికాకు పోయి కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలకు నిధులు తీసుకొచ్చి కంపెనీలు పెడుతున్నారు. ఆ కంపెనీల ద్వారా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మొన్న కూడా రిలయన్స్ సంస్థ 65,000 కోట్లతో ఒక కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ విధంగా రకరకాల కంపెనీలు వేల కోట్లు పెట్టి ఆ కంపెనీల ద్వారా రకరకాల విద్యార్హతలు ఉన్నటువంటి నిరుద్యోగులకంతా ఉద్యోగాలు కల్పిస్తారు. నువ్వు ఆ విధంగా నువ్వు అది చెప్పడం అసలు సిగ్గుచేటు. చిట్టమూరులోని స్త్రీ శక్తి భవనంలో ఎంపీపీ సన్నారెడ్డి విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలో ఉన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. అందుకు సంబంధించి అజెండా తయారు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ ప్రసాద్, జడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, మండల ఉపాధ్యక్షులు బివి రమణయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వారి గ్రామ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని మనం ముందుంచుతారు. శాఖల వారీగా శాఖల మండలాధికారులు కూడా వాళ్ళ శాఖల వారీగా వాళ్ళ రిపోర్ట్లు చదివి వాళ్ళ సమస్యను నోట్ చేసుకొని సాధ్యమైనంత త్వరగా వనరుల లభ్యతతో అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ముందుగా ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నివేదికను సమర్పించవలసిందిగా
గౌరవ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని విజ్ఞప్తి చేస్తాను. పంచాయతీ కార్యదర్శి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కాబట్టి. అదే రెండు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, అందరు గౌరవ సర్పంచులకి గౌరవ ఎంపీటీసీలకి తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రతిరోజు లేదా ర్యాండమ్గానైనా కూడా మీరు సచివాలయాన్ని విజిట్ చేసి మా యొక్క స్టాఫ్ అటెండెన్స్ని పర్యవేక్షణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. మన పేపర్లో కూడా వచ్చి 10:30 అయినా కూడా తెచ్చుకొని జరుపులని చెప్పి ఒక అడ్రస్ న్యూస్ వచ్చింది. కాబట్టి దయచేసి మీ సహకారాన్ని కోరుతున్నారు. ఎందుకంటే అటెండెన్స్ అనేటటువంటి కంపల్సరీ కాబట్టి వాళ్ళ ఆఫీస్కి వస్తేనే కదా ప్రజలకు సేవ చేసేది. కాబట్టి మీరందరూ కూడా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు మీ అందుబాటులో ఉన్న రోజు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మీరు విజిట్ చేయండి. 10:30కి వెళ్తే చాలు. 10:30కి వెళ్ళండి. ఏదైనా మీకు తేడా అనిపిస్తే నాకు రిపోర్ట్ చేయండి. ఇమీడియట్గా నేను యాక్షన్ ఇనిషియేట్ చేశాను. ఎందుకంటే రెగ్యులారిటీ ఉంటే మనకి సర్వీస్ ప్రజెంట్ గ్రామ సభలు రీసర్వే జరిగిన గ్రామ రీసర్వే జరిగింది. దానిలో ఉన్న సమస్యల్ని అత్యవసరంగా ఇవ్వమన్నారు. వాటికి వచ్చిన అర్జీల మీద డిసెంబర్ 30 లోపల పరిష్కరించి జనవరిలో ఇంకా 20 గ్రామాలు రీసర్వే చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ముందు జరిగిన రీసర్వే తప్పులు జరగకుండా జనవరిలో జరిగే రీసర్వే గ్రామాల్లో మేము ముందు పబ్లిష్ చేస్తాము. మీ రైతులందరూ మాకు సహకరిస్తే ఆ రోజు భూమి మీదకి వచ్చినప్పుడు మీ దగ్గర ఆధారాలతో వస్తే కరెక్ట్గా మీ కొలతలు వేసి వాటికి ఎల్పిఎం నెంబర్కి అన్నీ చేస్తాం. ఆ రోజు మేము ఏమవుతామంటే బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటో అన్నీ అడుగుతాం. కాబట్టి జనవరిలో జరిగే రీసర్వే గ్రామాలకి మీ సర్పంచ్ ద్వారా, మీ ప్రజల ద్వారా గ్రామాల్లో మేము కూడా పబ్లిసిటీ ఇస్తాం. మీ తరఫున కూడా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటాం. దాన్ని మనం షార్ట్కట్గా అపార్ అంటాం. ఇదేంటంటే ప్రతి స్టూడెంట్కి ప్రస్తుతం 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా నేషనల్ వైడ్గా ఒక ఐడీని క్రియేట్ చేయండి. అంటే మనకి ఏ విధంగా అయితే ఆధార్ ఉందో ప్రతి భారతీయ పౌరుడికి, అదేవిధంగా ప్రతి భారతీయ విద్యార్థికి ఒక పర్మనెంట్ షార్టేజ్ వస్తుంది, దొరకదేమో అని చెప్పేసి ఏంటంటే ముందుగా ఎప్పుడో వేసుకోవాల్సినటువంటి యూరియాను కూడా ఇప్పుడే తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి అయితే ఏం లేదు. యూరియా ఉంది, దండిగా ఉంది. మనకి స్టాక్ ఎంత కావాలంటే ఆ స్టాక్ మేము తెప్పిస్తాం. అందుకే అవి తీసుకెళ్ళి బ్లాక్లో పెట్టేసుకొని ఎడలో పెట్టుకొని అలా అందువల్ల కొద్దిగా ఈ షార్టేజ్ అనేది తీసుకొస్తా ఉన్నారు జనాలు, రైతులు. సో ఆ ప్రాబ్లం అయితే లేదండి. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు కూడా మనం రైతు భరోసా కేంద్రాల్లో తక్కువగా పెట్టేవాళ్ళం గతంలో కూడా. ఎందుకంటే అవి మీరు దాదాపు రైతులందరూ కూడా ఏంటంటే క్రెడిట్గా తీసుకెళ్తారు కాబట్టి మేము ఇప్పుడు కూడా రైతు భరోసా కేంద్రాల్లో అప్పు ఇవ్వము కాబట్టి. చంద్రగిరి రాజకీయాల్లో రామ్మూర్తి నాయుడు కీలకంగా వ్యవహరించారని, మంచి వ్యక్తిత్వం ఉన్న నేతను కోల్పోవడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు నిన్న చనిపోయారు. ఆయన 1952 16th నవంబర్ జన్మించారు. 72 సంవత్సరాలు. 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడేదుడుగా రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు. వారికి 2 పిల్లలు. ఒకరు రోహిత్, ఈ రోజు ఫీల్డ్ లో హీరోగా ఉన్నారు. నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు, ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి గాని మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నమస్కారం. రామ్మూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరం లోటు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి ఎన్నో సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన అకాల మరణాన్ని చిత్తిస్తూ వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్
పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలన ప్రజా వ్యతిరేకంగా సాగిందన్నారు. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని వివరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే 5 మంది సున్నాలు ఒకసారి డేటా చూడండి. మెంబర్షిప్ ఇస్తామంటే తీసుకునేవాళ్ళు లేదా 3 పేజీలు అయితే 90 చేయొచ్చు, 20 చేయొచ్చు, 50 చేయొచ్చు, కనీసం 10 చేయాలి. ఎవరిని లోపల రాలేదు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారి తల్లిదండ్రుల సమాధుల వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ్ముడు రామ్మూర్తి నాయుడు పాడను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మోశారు. వెంకయ్య నాయుడు సహకారంతో స్వర్ణాల చెరువు రూపురేఖలు మార్చామని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు ఆయన ఎంతో కృషి చేశారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని గణేష్ ఘాట్ సమీపంలో ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఇక్కడ ఇద్దరు
2014-19లో నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో నేను మాట్లాడటం, వారు కూడా అప్పుడు పురపాలక శాఖ మంత్రి గారు, నేను కూడా పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దీనికి కొంత ఫండ్స్ అలాట్ చేసి స్టేజ్ 1లో కొంత భాగం చేసాం, అంతా చేయలే. ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది, చెట్లతోనూ దాంట్లోనూ అక్కడే టాయిలెట్స్ అంతా ఉండేది. అటువంటిది కంప్లీట్గా చేసి కొంత రోడ్డు వేసాము, ఘాటు కట్టాము, ఇలా కొన్ని చేసాం. అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి కూడా ఒక 15 కోట్ల రూపాయల ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు లోటు బడ్జెట్ కాదు, ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ వల్ల వెంటనే ఈ ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. కానీ త్వరలో ఆ ఫండ్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా. అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మొత్తం, ఆ టెంపుల్ని మొత్తం పునరుద్ధరించడం, అది చేసే కార్యక్రమాన్ని స్వర్ణవార్తి ట్రస్ట్ యొక్క నెల్లూరు నగరంలోని బీబీ నగర్ వనంతోపు సెంటర్ శివాలయం వద్ద మౌంట్ లిట్రా ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది. 20వ డివిజన్ కార్పొరేట్ చేజల్ల మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మౌంట్ లిట్రా డైరెక్టర్ ధనరాజు, టీడీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి. మౌంట్ లిట్రా ఇంటర్నేషనల్ స్కూల్ మన సిబిఎస్ఈ సిలబస్తో ప్రారంభం కావస్తుంది. దానికి చైర్మన్గా ధనరాజు గారు ఆల్రెడీ 4 బ్రాంచులు రన్ చేస్తూ ఉన్నారు. ధనలక్ష్మీపురం ఒకటి, సెట్టుకుంట రోడ్ ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ దగ్గర, తర్వాత శాంతినగర్లో జరుగుతూ ఉంది. సో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి, కానీ మనకి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ నెలకొల్పుతున్నారు. ఈరోజు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి బ్రాంచులు మరిన్ని నెలకొల్పాలని ధనరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మా 20వ డివిజన్ పరిధిలో అందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి 2016లో నెల్లూరులో ఒక్క బ్రాంచ్తో ఒక 20 మందితో స్టార్ట్ చేసాము. మౌంట్ లిట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని 20 మంది ఉన్నారు. ఈరోజు 1000 మంది అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ మనం బీవీ నగర్ వనంతోపు ఏరియాలో 150 అంకణాల స్థలంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనము స్కూల్ రన్ చేస్తున్నాము. మంచిగా ఏరియాలో సార్ మన మహేష్ గారు చెప్పినట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తామని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ అవకాశానికి ఇక్కడ వచ్చినటువంటి మా సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాకాడులో వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు. దుగరాజపట్నం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు, కొండూరుపాలెం సమీపంలోని సముద్రపు ఒడ్డున మరొకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టే సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం సరికాదు. బెయిల్పై విడుదలైన ఉప సర్పంచ్ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ ను పరామర్శించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. నెల్లూరు జిల్లాకు ఎనలేని కృషి. వెంకయ్య నాయుడు సహకారంతో స్వర్ణాల చెరువు అభివృద్ధి. స్వర్ణలింగేశ్వర స్వామి జీర్ణోద్ధర మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు. సమస్యలు పరిష్కరించేందుకు అజెండా. చిట్టమూరులోని స్త్రీ శక్తి భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో
సమస్యలపై చర్చించిన ఎంపీపీ సన్నారెడ్డి విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.